క్యాబినెట్ నిర్ణయం. నాడు భారీగా పెంచేసిన వైకాపా ప్రభుత్వం గరిష్టంగా 20,000 వరకు బాధుడు, ఇక 1,500 నుంచి 3,000 వరకు మాత్రమే వసూలు చేసేలా కూటమి ప్రభుత్వ నిర్ణయం. రాష్ట్రంలో రవాణా వాహనదారులకు హరిత పన్ను పేరిట వైకాపా ప్రభుత్వం భారీగా బాధేస్తూ కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఎంతో ఊరట కలిగించేలా నిర్ణయం తీసుకుంది. హరిత పన్నును తగ్గిస్తూ మంత్రివర్గం మంగళవారం నిర్ణయం తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సరుకు రవాణా వాహనదారులకు ఉపశమనం కల్పించినట్టయితే ప్రస్తుతం గరిష్టంగా ఏటా 20,000 వరకు హరిత పన్ను రూపంలో చెల్లిస్తూ సరుకు రవాణా వాహనదారులు ఎంతో భారం మోస్తున్నారు. ఇకపై కేవలం 1,500 నుంచి 3,000 వరకు మాత్రం వసూలు చేయబోతున్నారు. కాలం చెల్లిన వాహనాల సంఖ్య తగ్గించి వచ్చింతో హరిత పన్ను పెంచేలా కేంద్రం అవకాశం కల్పించింది. దీన్ని ఆసరాగా తీసుకున్న జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో హరిత పన్నును భారీగా పెంచేసింది. 7 ఏళ్లు దాటిన సరుకు ప్రజా రవాణా వాహనాలకు ఏటా హరిత పన్ను రూపంలో గతంలో 200 మాత్రం ఫీజు ఉండేది. జగన్ ప్రభుత్వం దాన్ని పలు స్లాబులుగా మార్చింది. 7 నుంచి 10 ఏళ్ల వాహనాలకు సగం త్రైమాసిక పన్ను, హాఫ్ క్వార్టర్లీ ట్యాక్స్ విలువ, 10 నుంచి 12 ఏళ్ల వాహనాలకు ఓ త్రైమాసిక పన్ను విలువ, 12 ఏళ్లు దాటిన వాహనాలకు 2 త్రైమాసికాల పన్నుల విలువ మేర చెల్లించే విధానాన్ని 2022 జనవరి 1 నుంచి అమలు చేసింది. తర్వాత త్రైమాసిక పన్నులు కూడా పెంచడంతో వాహనదారులపై తీవ్ర భారం పడింది. గరిష్టంగా ఏడాదికి 20,000 చెల్లించాల్సి రావడంతో లారీల యజమానులు గగ్గోలు పెడుతున్నారు. వైకాపా ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసిన హరిత పన్నును తగ్గించలేదు. ఇది మేము పర్యావరణ శాఖ ఉన్నది పవన్ కళ్యాణ్ గారి పర్యావరణ పరిరక్షణ కోసం వాహనాల వినియోగం అన్నటువంటిది 15 సంవత్సరాలు దాటాక వాడద్దు అని చెప్తున్నారు. ఎక్కువ కాలం వాడే వాహనాలకు సంబంధించి కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చెప్తే ఆ పన్నును తీసిపడేసి అదేదో దేశానికి మేలు చేసినట్టు. అంటే ఏంది ఇక్కడ, ఆ విధంగా వాహనాలు మార్చుకునే అవకాశం కూడా ఇచ్చింది కేంద్రం. దాన్ని ఇక్కడ అమలు చేస్తే, కేంద్రం చెప్పిన పథకాన్ని అమలు చేస్తే బూతట, ఇప్పుడు వీళ్ళ తీసేయడం నీతట. పక్కన తెలంగాణ ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ వాళ్ళది కాబట్టి, బీజేపీ వేసిన పన్ను కాబట్టి, బీజేపీ చెప్పిన పాలసీ కాబట్టి, అది పర్యావరణానికి పనికొచ్చే పాలసీ కాబట్టి వాళ్ళకి నచ్చలేదు. ఇక్కడ మనకి నచ్చలేదు. ఎవరికి ఇది దీనివల్ల ఏమవుతుంది? పొల్యూషన్ పెరుగుతుంది. పొల్యూషన్ పెరగడాన్ని గొప్పగా చూపించుతున్నారు. ఇసుక తవ్వితే, ఇప్పుడు తవ్వితేనే పొల్యూషన్ రాదు, జగన్ ఉన్నప్పుడు తవ్వితే పొల్యూషన్ వస్తుంది. మైనింగ్ చంద్రబాబు ఉన్నప్పుడు తవ్వితే పొల్యూషన్ రాదు, జగన్ ఉన్నప్పుడు తవ్వితే పొల్యూషన్ వస్తుంది. హరిత పన్ను జగన్ ఉన్నప్పుడు వేస్తే తప్పు, ఇప్పుడు తీస్తే ఒప్పు. ఇది విచిత్రమైనటువంటి ద్వారా నడుస్తూనే ఉంటుంది. లేకపోతే అంతస్తుల్లో